అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోంగూర పులిహోర చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ గోంగూర బాగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇది కూడా పచ్చిమిరపకాయ 2 కలిపి మిక్సీకి వేసుకున్నామంటే తాలింపు గింజ పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కున్నాను. ఎండుమిరపకాయ 2 కలిపి కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత సాల్ట్, పసుపు పొడి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మిక్సీకి వేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ మన తర్వాత వాడుస్తాం. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. ఈ విధంగా ఆకంతా వేసుకొని ఇంత పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాము. ఉప్పు కూడా వేసేస్తాం, సాల్ట్ కూడా వేసుకుంటాము. కొని మళ్ళీ వాడుస్తాం. నీళ్ళు పోసుకొని రుబ్బుకోవాలంటే బాగుంటుంది. మా పేస్ట్గా బాగా వస్తుంది. పేస్ట్గా ఇప్పుడు మనం వాడుచుకుందాం. కడాయి తగినంత నూనె వేసుకోవచ్చు. తగినంత నూనె వేసుకొని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి ఏం కాదు. తిరగబాటు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, బద్ద ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఇంకొకటి ఆవాలు చిట్టుపట్టు అనింది కదా, ఇప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాము. ఇది బాగా వాడిందంటే దీంట్లో కూడా కరివేపాకు కూడా వేసుకుంటాం. కొద్దిగా పసుపు పొడి, మెంతి పొడి, కొద్దిగా మెంతి పొడి ఊరికే స్మెల్కి, కొద్దిగా ఇంగువ పొడి, కొద్దిగా ఇంగువ పొడి, అంతే చాలు. పేస్ట్ పేస్ట్ ఈ పచ్చి వాసన పోయేంత బాగా వాడ్చుకోవాలా. నీళ్ళంతా ఇంకిపోతుంది. అప్పుడు మనం ఇలాగ ఉండాలండి. బాగా నీళ్ళంతా ఇంకిపోయింది. మనం అన్నం వేసి కలుపుకుంటాం. బాగా చల్లారిన తర్వాత అన్నం వేసి కలిపితే బాగా పొడి పొడిగా ఉంటుంది. బాగా అన్నం కూడా తినేదాన్ని. చల్లారిపోయింది. ఇప్పుడు అన్నం వేసుకుంటాము. వైట్ రైస్ వేసుకొని కలుపుకుంటాం. అయిపోయిందండి అన్నం అయిపోయింది. పులిహోర రెడీ. గోంగూర పులిహోర రెడీ. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ